దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్. మీకంటే కూడా నాకే ఎక్కువ బాధగా ఉందని, ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డామో, ఎన్ని రకాలుగా ఈ సినిమాలో కొత్త కొత్త విషయాలున్నాయో ఇవన్నీ కూడా మీతో నేను చెప్పాలి అని అనుకున్నాను. కానీ అలా కాకుండా పోయింది. అంత మాత్రానికే ఈ ఈవెంట్కి సంబంధించినంత వరకు నిర్వాహకులని, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళని, ప్రొడ్యూసర్స్ని నిందించడం కరెక్ట్గా కాదు అంటూ చెప్తున్నారు ఎన్టీఆర్. మీ అపరిమితమైన ప్రేమకి, అభిమానానికి నేను ఎంతగానో కృతజ్ఞులని. మరి ఇప్పుడు కలవలేకపోయినా థియేటర్లో 27వ తేదీన కలుద్దాం. అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా సినిమా అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటూ చెప్తున్నారు ఎన్టీఆర్. తాజాగా ఎన్టీఆర్ అయితే దేవర రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో చూసి అభిమానులు కూడా కాస్త రిలాక్స్ అవుతున్నారు. దేవర జరగాల్సినటువంటి ఆ భారీ ఈవెంట్ అయితే రద్దయింది. భారీగా అనుకున్న దానికంటే అభిమానులు తరలి రావడమే కారణం. భద్రతా కారణాల రీత్యా ఈవెంట్ ని రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. సో కొరటాల శివ కాంబినేషన్ లో ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా గురించి మరి నేరుగా తారక్ ని చూడాలని ఎక్కడెక్కడి నుంచో పాసెస్ తీసుకుని వచ్చారు. పోలీసులు వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పడం, అక్కడి నుంచి పంపించడానికైతే ప్రయత్నించారు. కానీ అవకాశం ఉన్నప్పుడల్లా ఫ్యాన్స్ తో నేను ఉండాలని అనుకున్నాను. దేవరా సినిమా ముచ్చట్లు పంచుకోవాలని ఆశపడ్డాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈవెంట్ రద్దు కావడం నిజంగా చాలా బాధగా ఉంది. దయచేసి ఎవరిని నిందించొద్దు, మీ ప్రేమకు ఎప్పుడు రుణపడి ఉంటారంటూ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ బాగా నచ్చుతుందని, థియేటర్లో మనం తప్పకుండా కలుద్దామంటూ ఎన్టీఆర్ అయితే చెప్పగా అభిమానులు కూడా ఇక చేసేదేమీ లేక సైలెంట్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే చాలా విషయాలు మనతో చెప్పాలని అయితే ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమా షూటింగ్ తాలూకు జ్ఞాపకాలు, కొన్ని సరదా అయిన సంఘటనలు, కొన్ని సీరియస్ అయిన ఇష్యూస్తో పాటు ఇన్ని రోజులు ఆలస్యం కావడానికి కారణం ఎప్పుడొస్తుందన్న విషయంలో క్లారిటీ, ఇవన్నీ కూడా చెప్పాలనిపించింది. కానీ ఈవెంట్ మిస్ అవ్వడంతో నేను చాలానే బాధపడుతున్నాను. మీరు ఆవేదన చెందకుండా 27వ తేదీన థియేటర్లో కలుద్దామంటున్నారు తారక్.